ఢిల్లీ సహా 6 రాష్ట్రాల్లోని 58 స్థానాల్లో 6వ విడత పోలింగ్ కొనసాగుతుంది. ఢిల్లీలో 7, యూపీలో 14, హర్యానాలో 10, బీహార్లో 8, బెంగాల్లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్లో 4, జమ్మూ కాశ్మీర్లో 1 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇక సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. 6వ దశ ఎన్నికల్లో మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హర్యానాలో అత్యధికంగా 223 మంది అభ్యర్థులు, జమ్మూ కాశ్మీర్లో కనిష్టంగా 20 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక ఢిల్లీలో సోనియా, రాహుల్ గాంధీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలిసారి కాంగ్రెసేతర పార్టీ ఆప్ కి ఓటు వేశారు రాజీవ్ గాంధీ కుటుంబం. అయితే పొత్తులో భాగంగా న్యూఢిల్లీ లోక్సభ స్థానం నుంచి ఆప్ పోటీ చేస్తుంది. ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారత్ కి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్కర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక మరోవైపు ప్రియాంక గాంధీ కూడా ఓటు వేశారు. రైట్, ఢిల్లీ సహా 6 రాష్ట్రాల్లోని 58 స్థానాల్లో 6వ విడత పోలింగ్ కొనసాగుతుంది. ఢిల్లీలోని 7, యూపీలో 14, హర్యానాలో 10, బీహార్లో 8, బెంగాల్లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్లో 4, జమ్మూ కాశ్మీర్లో 1 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇక సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. मैम दिल्ली की स्थिति क्या लग रही है? इंडिया गठबंधन की क्या स्थिति है? इंडिया गठबंधन ही जीतेगा। क्या मुद्दे हावी हैं प्रियंका? वोट किसको डाला ये नहीं पूछूंगी, पर मुद्दे क्या हावी है? हाँ, मुद्दे तो आप बता आपकी बेटी भी पहली बार वोट डाल के गई है। देश के क्या मुद्दे हावी आपको लगता है? वोटर और बेरोजगारी सबसे बड़े मुद्दे, सबसे बड़े मुद्दे सबके लिए, और सब चाहते हैं कि ये चुनाव उन्हीं अपने ही मुद्दों पर लड़ा जाए। सब चाहते। आम आदमी पार्टी ने आरोप लगाया है कि जहाँ पे इंडिया ब्लॉक के ज्यादा वोट है वहाँ पे वोटिंग। आम आदमी पार्टी भी कह रही है राहुल जी इस बार झाड़ू का बटन दबाएंगे और केजरीवाल जो है हाथ का, ये है इंडिया गठबंधन। तो यही तो होता है, यही तो होता है। हम अपने सारे गिले शिकवे एक साइड करके हम अपने संविधान के लिए, अपने लोकतंत्र के लिए हम अपना वोट दे रहे हैं, और मुझे इस बात पर गर्व है, मुझे इस बात पर गर्व है। प्रियंका गांधी ने चलिए रास्ता बनाइए। రైట్, 6వ విడత పోలింగ్ కు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు ప్రసాద్ అలాగే రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా ప్రసాద్ దగ్గరికి వెళ్దాం. ప్రసాద్, పోలింగ్ సరళి ఎట్లా ఉంది? డీటెయిల్స్ ఏంటి? జరుగుతున్నట్టు ఈ రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి గణాంకాల వివరాలను కనుక చూసినట్లయితే ఇక ఢిల్లీలో కూడా ఉదయం పూట చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి 7 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ 2 పొత్తులో ఉన్నాయి. కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లోనూ, కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో పోటీ చేస్తుంది. మనం ప్రస్తుతం న్యూఢిల్లీ లోక్సభ స్థానంలో ఉన్నాము. న్యూఢిల్లీ లోక్సభ స్థానంలోని పోలింగ్ కేంద్రం నిర్మాణ భవన్ వద్దనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రియాంక గాంధీ కూడా ఇదే లోక్సభ పరిధిలో ఉన్నటువంటి మరొక పోలింగ్ కేంద్రంలో తన యొక్క ఓటు హక్కును, అదేవిధంగా తొలిసారిగా తన పిల్లలు కూడా ఈసారి ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ప్రధానంగా ఢిల్లీకి సంబంధించినంత వరకు కూడా తొలిసారిగా అత్యధిక సంఖ్యలో 2,45,000 మంది కొత్త ఓటర్లు, అంటే ఫస్ట్ టైం ఓటర్లు, తొలిసారిగా ఓటు వేసేవారు నమోదు చేసుకోవడం జరిగింది. ఇది ఒక రికార్డు. అదేవిధంగా ఢిల్లీలో మరొక అంశం, అత్యధిక స్థాయిలో మహిళలు, అంటే ఉన్నటువంటి ఓటర్లకు అదనంగా 5,45,000 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును ఇక్కడ నమోదు చేసుకోవడం జరిగింది ఢిల్లీలో. ఇకపోతే పురుషులకు సంబంధించిన మటుకు 3,20,000 మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారు ఓటర్ జాబితాలో. ఈ రకంగా ఢిల్లీకి ఉన్నటువంటి ప్రత్యేకతల రీత్యా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ 2 కూడా పొత్తులో ఉన్న భాగంగా తొలిసారిగా నెహ్రూ గాంధీ కుటుంబం ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయడం జరిగింది. ఈ న్యూఢిల్లీ లోక్సభ స్థానం నుంచి
పొత్తులో భాగంగా ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతి పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా సుష్మా స్వరాజ్ కుమార్తె బాసురి స్వరాజు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చెందినంత వరకు కూడా నెహ్రూ గాంధీ కుటుంబం ఎప్పుడు కూడా గతంలో లేని రీతిలో తొలిసారిగా కాంగ్రెసేతర పార్టీకి ఓటు వేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు నిర్మాణ భవన్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఈ పోలింగ్ కేంద్రం వద్ద పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ లైన్లు కట్టారు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు. ఇక్కడ పెద్ద సంఖ్యలో కూడా యువత తొలిసారిగా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం జరిగింది. ప్రధానంగా ఢిల్లీకి ఉన్నటువంటి ప్రత్యేకతల రీత్యా చూసినట్లయితే ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ఉన్నటువంటి కన్నయ్య కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొలిసారిగా ఢిల్లీలో పోటీ చేస్తున్నారు. అదేవిధంగా సుల్తాన్పూర్లో మేనకా గాంధీ బీజేపీ అభ్యర్థిగా ఈసారి రంగంలో ఉన్నారు. అయితే వరుణ్ గాంధీకి ఈసారి టికెట్ లభించలేదు. మేనకా గాంధీ ఢిల్లీలోనే ఆమెకి ఓటు హక్కు ఉన్నప్పటికీ కూడా ఈసారి ఆమె ఢిల్లీలో తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు అవకాశం లేకపోయింది. ఆమె తన నియోజకవర్గం సుల్తాన్పూర్లోనే ఉండటంతో ఆమె తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు అవకాశం లేకపోయింది. ఇక ప్రధానంగా గత ఎన్నికల్లో చూసినట్లయితే అంటే బీజేపీ మొత్తం ఈ 58 స్థానాల్లో దాదాపు 40 స్థానాల్లో విజయం సాధించింది. అదేవిధంగా 47 స్థానాల్లో పైగా 40% ఓట్ల శాతాన్ని విజయం సాధించింది బీజేపీ. ఆ రకంగా బీజేపీ అత్యధిక స్థానాల్లో గతంలో గెలిచింది. అయితే ఈసారి ఎక్కడా కూడా గతంలో ఈ మొత్తం 58 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. అదేవిధంగా దేశంలోని మొత్తం 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాలకు గాను ఇప్పటి వరకు 25 రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాల్లో ఎన్నికలు ముగిశాయి. దాదాపు మొత్తంగా చూసినట్లయితే 42 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగుతున్నటువంటి ఈ ఎన్నికల ప్రక్రియ ఓటింగ్ ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే చెప్పుకోవచ్చు. కాకపోతే జూన్ 1వ తేదీన 7వ విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ 7వ విడతలో జరిగే ఎన్నికలతో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియ ముగిసేందుకు అవకాశం ఉంది. ఈ రకంగా ఢిల్లీలో ఉన్నటువంటి 7 స్థానాలకు హర్యానాలో ఉన్నటువంటి 10 లోకసభ స్థానాలతో పాటు దాదాపు 58 స్థానాలకు ఇక్కడ ఈసారి 6వ విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మొత్తం జరిగే సాయంత్రం 7 వరకు కూడా 6 గంటల వరకు కూడా ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక జూన్ 1వ తేదీన 7వ విడత ఆఖరి దశ, అదేవిధంగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు.